హే గైస్, ప్రీవియస్ వీడియోలో మనం పర్మిషన్స్ అండ్ రోల్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం జాంగో ఓఆర్ఎం క్వెరీస్ ప్రాక్టికల్గా ఎలా చేయాలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓఆర్ఎం అంటే ఏమిటి? ఓఆర్ఎం అంటే ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపర్. పైథాన్ కోడ్ యూజ్ చేసి డేటాబేస్ క్వెరీస్ని ఎగ్జిక్యూట్ చేయడం, డైరెక్ట్ ఎస్క్యూఎల్ లేకుండా. పైథాన్ క్లాసెస్ అనేవి డేటాబేస్లో టేబుల్స్ లాగా స్టోర్ అవుతాయి. తర్వాత పైథాన్ ఆబ్జెక్ట్స్ టేబుల్ రోస్కి మ్యాప్ అవుతాయి ఈ ఓఆర్ఎంతో. ఓఆర్ఎం యూజ్ చేసి మనం ఎస్క్యూఎల్ లేకుండా పైథాన్ కోడ్తోనే మన డేటాబేస్లో క్వెరీస్ని పెర్ఫామ్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్న టాపిక్స్ వచ్చేసి బేసిక్ క్వెరీస్, అగ్రిగేషన్, యానోటేషన్, ఎఫ్ ఎక్స్ప్రెషన్స్, రా ఎస్క్యూఎల్ క్వెరీస్, క్వెరీ ఆప్టిమైజేషన్, కస్టమ్ మోడల్ మేనేజర్. బేసిక్ క్వెరీస్తో స్టార్ట్ చేద్దాం. సో బేసిక్ క్వెరీస్ స్టార్ట్ చేయాలంటే ముందుగా మనకి మోడల్స్లో 2 మోడల్స్ క్రియేట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్గా బుక్స్కి ఆథర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో మనం ఏం క్రియేట్ చేసుకోబోతున్నాం అంటే బుక్ అనే ఒక మోడల్, ఆథర్ అనేది ఒక మోడల్. అది క్రియేట్ చేసుకొని మోడల్స్ని admin.pyలో రిజిస్టర్ చేసి ఆ తర్వాత దాని మీద ఒక వ్యూ క్రియేట్ చేసి బేసిక్ క్వెరీస్ అనేది పెర్ఫామ్ చేద్దాం. ఫస్ట్ మనం ఎన్వైర్న్మెంట్ని యాక్టివేట్ చేద్దాం. ఇప్పుడు సర్వర్ అనేది రన్ చేద్దాం. సర్వర్ అనేది రన్ అయింది. సో ఇప్పుడు ఈ యాప్ యొక్క మోడల్స్లో ఈ మై యాప్ అని ఉంది కదా, ఈ మై యాప్ యొక్క మోడల్స్లో మనకి ఈ మోడల్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక ఆథర్ అనే ఒక మోడల్, బుక్ అనే ఒక మోడల్ క్రియేట్ చేద్దాం. దాంతోనే మనం ఈ వీడియోలో ఉన్న టాపిక్స్ మొత్తం అన్ని ఆ మోడల్స్తోనే పెర్ఫామ్ చేద్దాం. ఆథర్ అనే ఒక మోడల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ కోడ్ అంతా రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా 2 మోడల్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. ఫస్ట్ ఆథర్, తర్వాత బుక్. ఆథర్ మోడల్లో సింగిల్ ఫీల్డ్ ఉంది. అది ఏమిటంటే నేమ్. ఇది ఆథర్ పేరు స్టోర్ చేస్తుంది. బుక్ మోడల్లో మనకి టైటిల్, ఆథర్, ప్రైస్, పబ్లిష్డ్ డేట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఆథర్ ఫీల్డ్లో ఇక్కడ ఈ ఆథర్ ఫీల్డ్లో ఫారెన్ కీ యూజ్ చేసాం. అంటే బుక్ టేబుల్ ఆథర్ టేబుల్కి లింక్ అవుతుంది. అంటే ప్రతి బుక్కి ఒక ఆథర్ అనేవాడు ఉంటాడు. ప్రైస్ని డెసిమల్ ఫీల్డ్తో స్టోర్ చేస్తాం కాబట్టి యాక్యురేట్గా మనీ వాల్యూస్ హ్యాండిల్ చేయొచ్చు. పబ్లిష్ డేట్లో ఇక్కడ పబ్లిష్ డేట్ ఉంది కదా, ఈ పబ్లిష్డ్ డేట్లో బుక్ అనేది పబ్లిష్ అయిన డేట్ సేవ్ అవుతుంది. ఈ 2 మోడల్స్ అనేవి మనం రాసుకున్నాం. ఇప్పుడు admin.pyలో ఈ 2 మోడల్స్ అనేవి రిజిస్టర్ చేసుకున్నాం. admin.pyలో కూడా మనం రిజిస్టర్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి బేసిక్ క్వెరీస్. బేసిక్ క్వెరీస్లో ఫస్ట్ డాట్ ఆల్ అంటే ఫెచ్ ఆల్ రికార్డ్స్, మొత్తం రికార్డ్స్ని ఫెచ్ చేస్తుంది. డాట్ ఫిల్టర్ అనేది మ్యాచింగ్ క్రైటీరియా ఉన్న రికార్డ్స్నే ఫెచ్ చేస్తుంది. ఎక్స్క్లూడ్ అంటే అది కాకుండా మిగతా రికార్డ్స్ని ఫెచ్ చేస్తుంది. గెట్ అంటే ఒక సింగిల్ రికార్డ్ మాత్రమే ఫెచ్ చేస్తుంది. తర్వాత డాట్ వాల్యూస్ లిస్ట్ అంటే ఓన్లీ స్పెసిఫిక్ ఫీల్డ్స్ మాత్రమే మనకి వాల్యూస్ రూపంలో వస్తాయి. సో ఇది ప్రాక్టికల్గా చేసి ఒక ఎగ్జాంపుల్ లాగా చేసి మీకు చూపిస్తాను వ్యూస్లో. సో మనం ఇక్కడ మోడల్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వ్యూస్లో మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ నేను కామెంట్ పెడతాను బేసిక్ క్వెరీస్ అని. సో ఫస్ట్ వచ్చేసి ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఈ ఫంక్షన్లో బేసిక్ క్వెరీస్ మొత్తం రాసుకుంటాను. ఒకసారి కోడ్ రాసుకున్న తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇలా ఒక వ్యూస్ అనేది రాసుకున్నాం. ఈ బుక్ అనేది వార్నింగ్స్ చూపిస్తుంది కదా! ఈ వార్నింగ్స్ ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకోలేదు. సో, ఇక్కడ మోడల్స్ నుంచి మనం బుక్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. సో, వార్నింగ్స్ అన్నీ పోయాయి. ఇప్పుడు ఈ వ్యూ నేను ఎలా రాసుకున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ క్వెరీస్ అన్న ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. వ్యూ ఫంక్షన్ అనేది. తర్వాత ట్రై బ్లాక్‌లో రాసుకున్నాను. ట్రై బ్లాక్‌లో ఎందుకు రాసుకుంటున్నాం అంటే డేటాబేస్ క్వెరీస్‌ని పెర్ఫార్మ్ చేసేటప్పుడు ట్రై బ్లాక్‌లో రాసుకోవాలి. అది ఎందుకు రాసుకోవాలంటే ఏదైనా ఎర్రర్స్ కానీ ఏమైనా వస్తే ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ చేస్తుంది. సో, అందుకే ఏదైనా డేటాబేస్ క్వెరీస్ పెర్ఫార్మ్ చేసేటప్పుడు ట్రై క్యాచ్ బ్లాక్‌లో రాసుకోవడం మంచిది. ఒకవేళ ట్రై బ్లాక్‌లో ఏమైనా ఎర్రర్స్ వస్తే అది ఎక్సెప్షన్ బ్లాక్‌లో మనకి ఈ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఎప్పుడు బుక్ అనేది లేనప్పుడు. సో, ఈ ట్రై బ్లాక్‌లో ఫస్ట్ నేను ఏం రాసుకున్నానంటే బుక్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ ఇదేం చేస్తుందంటే డేటాబేస్‌లో ఉన్న అన్ని బుక్స్‌ని ఫెచ్ చేస్తుంది. ఇది సింపుల్‌గా ఎస్‌క్యూఎల్ క్వెరీస్‌లో చెప్పమంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్ అని. ఇక్కడ మీకు కామెంట్స్‌లో రాస్తున్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్. సో, ఇది ఎస్‌క్యూఎల్ క్వెరీ. అదే మనం ఇక్కడ బేసిక్ క్వెరీస్‌లో రాస్తున్నాం జాంగో ఓఆర్ఎంలో. తర్వాత ఈ ఫిల్టర్ బుక్స్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఫిల్టర్ అని రాసుకున్నాం కదా! ఆథర్ నేమ్ అనేది ఏపీజే. సో, ఇది ఎలాగంటే ఆథర్ పేరు ఏపీజే ఉన్న బుక్స్ మాత్రమే క్వెరీ చేస్తుంది. ఇది వేర్ కండిషన్ లాగా మనకి పనిచేస్తుంది. సో, ఇక్కడ ఎస్‌క్యూఎల్ క్వెరీ ఒకటి రాస్తాను మీకు ఐడియా వస్తది. ఇలాగనమాట. తర్వాత బుక్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఎక్స్‌క్లూడ్ ప్రైస్ అండర్‌స్కోర్ ఎల్‌టీ అని ఉంది కదా! ఇక్కడ ఎల్‌టీ అంటే ఏం లేదు. లెస్ థాన్ అని. లెస్ థాన్ 500 ఉంటే ప్రైస్ 500 కన్నా తక్కువ 500 కన్నా తక్కువ ఉన్న బుక్స్‌ని తప్పించి మిగతా బుక్స్‌ని మనకి ఫెచ్ చేస్తుంది. అంటే ఫిల్టర్ ఆపోజిట్ లాగనమాట ఇది. తర్వాత బుక్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ గెట్ టైటిల్ ఈక్వల్ టు వింగ్స్ ఆఫ్ ఫైర్ అని రాదు. అంటే సింగిల్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. టైటిల్ మ్యాచ్ అయిన ఒక్క బుక్కే వస్తుంది. ఈ ఆబ్జెక్ట్ అనేది బుక్ అన్న ఆబ్జెక్ట్ అనేది లేకపోతే మనకి బుక్ నాట్ ఫౌండ్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. ఈ ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ చేసాం. ఇప్పుడు బుక్ అనేది లేనప్పుడు డస్ నాట్ ఎగ్జిస్ట్ రాసాం కదా! ఈ బుక్ అనేది లేనప్పుడు మనకి బుక్ నాట్ ఫౌండ్ అనేది చూపిస్తుంది మనకి ఎర్రర్. సో, తర్వాత ఈ కంటెక్స్ట్ అని రాసాను కదా! ఈ కంటెక్స్ట్ ఏమిటంటే ఇక్కడ ఉన్న డేటా మొత్తం నేను ఒక HTMLకి సెండ్ చేయాలి టెంప్లేట్‌కి. సో, అందుకే నేను ఇక్కడ మొత్తం ఉన్న డేటా మొత్తాన్ని ఒక కంటెక్స్ట్‌లో స్టోర్ చేసుకొని ఈ కంటెక్స్ట్ అన్న వేరియబుల్ ఉంది కదా! ఈ వేరియబుల్ మాత్రమే నేను టెంప్లేట్‌లోకి సెండ్ చేశాను డేటాను. సో, ఇది క్లియర్ కదా! వ్యూస్ అనేది. ఇప్పుడు బేసిక్ క్వెరీస్ డాట్ HTML టెంప్లేట్‌ని క్రియేట్ చేద్దాం. సో, మనం ఇలా ఒక టెంప్లేట్ అనేది రాసుకున్నాం. ఆల్ బుక్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఇక్కడ ఫర్ లూప్ అనేది రాసుకున్నాం. ఫర్ లూప్ ఏంటి? మొత్తం అన్ని బుక్స్ మనం ఫెచ్ చేయమని ఇక్కడ ఫర్ లూప్ అనేది రాసుకున్నాం. ఒక్కొక్క బుక్ ఎలా ఫెచ్ చేస్తుందంటే ఫస్ట్ టైటిల్ వస్తది. బై అని వచ్చి ఆథర్ నేమ్ వస్తది. దాని తర్వాత బుక్ ప్రైస్ ఎంత వస్తది. ఏమీ లేకపోతే నో బుక్స్ ఫౌండ్ అని వస్తది. తర్వాత ఫిల్టర్ అనేది ఫిల్టర్ బుక్స్ ఫిల్టర్ అయ్యి ఇక్కడ లాజిక్ ఇక్కడ రాస్తాం కాబట్టి ఫిల్టర్ అయిన బుక్స్ ఈ డేటాలో స్టోర్ అవుతది. ఫిల్టర్ బుక్స్ అన్న వేరియబుల్‌లో. ఫిల్టర్ బుక్స్ అనేది ఎక్కడ స్టోర్ చేసుకున్నాం? మళ్ళీ ఇక్కడ ఈ వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నాం. ఈ కంటెక్స్ట్ మొత్తం అనేది ఇక్కడ పాస్ చేసుకున్నాం కాబట్టి ఫిల్టర్ బుక్స్ అనేది అన్న వేరియబుల్‌లో మనకు డేటా ఉంటది. సో, ఈ డేటాలో మనం బుక్ డాట్ టైటిల్, బుక్ డాట్ ప్రైస్ మనం డిస్‌ప్లే చేస్తాం ఫర్ లూప్ యూజ్ చేసి.
తర్వాత ఎక్స్క్లూడెడ్ బుక్స్, బుక్ డాట్ టైటిల్, బుక్ డాట్ ప్రైస్. తర్వాత సింగిల్ బుక్ అంటే ఏమిటి? గెట్ బుక్ డాట్ టైటిల్, బుక్ డాట్ ఆథర్ డాట్ నేమ్, బుక్ డాట్ ప్రైస్. సో ఇవన్నీ మనం పెర్ఫామ్ చేసాం టెంప్లెట్లో. ఇప్పుడు మన దగ్గర మోడల్స్ ఉన్నాయి, వ్యూస్ ఉన్నాయి, బేసిక్ క్వెరీస్ ఉన్నాయి, అడ్మిన్ డాట్ పై కూడా ఉంది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు అడ్మిన్ డాట్ పైలో మనం రిజిస్టర్ చేసాం కానీ మైగ్రేషన్స్ చేయలేదు. సో పైథాన్ మేనేజ్ డాట్ పై మేక్ మైగ్రేషన్స్. సో ఇక్కడ చూసారా, మైగ్రేషన్స్ చేయలేదు కాబట్టి క్రియేట్ మోడల్ ఆథర్, క్రియేట్ మోడల్ బుక్ అని చూపిస్తుంది. ఇప్పుడు పైథాన్ మేనేజ్ డాట్ పై మైగ్రేట్. సో ఈ పేరు మీద మనకి డేటాబేస్లో ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇక్కడ బేసిక్ క్వెరీస్ HTML ఉంది, వ్యూస్ ఉంది, తర్వాత మోడల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు యూఆర్ఎల్స్లో ఒక యూఆర్ఎల్ క్రియేట్ చేద్దాం. సారీ, ఇది మై ప్రాజెక్ట్ యూఆర్ఎల్ కదా. యాప్ యూఆర్ఎల్స్లో ఒక యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేద్దాం, బేసిక్ క్వెరీస్. సో పాత్ బేసిక్ అనేస్తున్నాను. యూస్ డాట్ బేసిక్ క్వెరీస్ డాట్ HTML. సారీ, బేసిక్ డాట్ క్వెరీస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ క్వెరీస్. సో ఇలాగా ఒక యూఆర్ఎల్ అనేది ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఈ యూఆర్ఎల్ని యాక్సెస్ చేద్దాం. సో నాకు ఇక్కడ ఏ ఎర్రర్స్ అనేవి రాలేదు. ఈ యూఆర్ఎల్ని యాక్సెస్ చేద్దాం. ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది? పేజ్ నాట్ ఫౌండ్, 404, బుక్ నాట్ ఫౌండ్ అని. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యూస్లో సేమ్ మనం ఏదైతే రాసామో, ఒకవేళ బుక్ అనేది లేకపోతే ఈ ఎర్రర్ అనేది నాకు చెప్పు అని బుక్ నాట్ ఫౌండ్ అనేది రాసాం. సో సేమ్ ఎర్రరే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? అడ్మిన్ డాష్బోర్డ్లోకి వెళ్ళి ఫస్ట్ ఆథర్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఆథర్ అనేది ఒక 2 to 3 మెంబర్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేమ్ వచ్చేసి ఫస్ట్ శ్రీనివాస్ అని క్రియేట్ చేస్తున్నాను ఆథర్ని. ఆ తర్వాత ఏపీజే అని క్రియేట్ చేస్తున్నాను. ఆ తర్వాత శ్రీ అని క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు బుక్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ టైటిల్లో మ్యాక్స్ అని క్రియేట్ చేశాను. మ్యాక్స్ శ్రీనివాస్కి అసైన్ చేస్తున్నాను. ప్రైస్ 600. పబ్లిష్ డేట్ టుడే. సేవ్. ఒక బుక్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇంకో బుక్ ఇక్కడ వింగ్స్ ఆఫ్ ఫైర్ అని క్రియేట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఏపీజే బుక్ అనేది 400. పబ్లిష్ డేట్ టుడే. తర్వాత తెలుగు అని రాస్తున్నాను. ఆథర్ అనేది శ్రీశ్రీ, ప్రైజ్ అనేది 300 అని రాశాను. పబ్లిష్ డేట్ టుడే. సో 3 బుక్స్ 3 అవర్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే నాకేమొచ్చింది? బేసిక్ క్వెరీస్ అని వచ్చాయి. ఆల్ బుక్స్, మొత్తం అన్ని బుక్స్ అని ఫెచ్ చేయని డేటాబేస్ నుంచి. తర్వాత ఫిల్టర్డ్ బుక్స్ అని ఏమిచ్చాం మనం వ్యూస్లో? ఫిల్టర్ బుక్స్కి నేమ్, ఆథర్ నేమ్ అనేది ఏపీజే అయితే ఆ బుక్ని మనం ఫెచ్ చేయి అని చెప్పాం. సో ఏపీజే ఉన్న బుక్ వింగ్స్ ఆఫ్ ఫైర్ 400 రూపీస్. ఎక్స్క్లూడెడ్ బుక్కి మనం లాజిక్ రాసింది ఏంటి? ప్రైస్ అనేది లెస్ దాన్ 500 కన్నా తక్కువ ఏదైతే ఉన్నావో అవి తప్ప మిగతావన్నీ నాకు ఫెచ్ చేయి అని చెప్పాం. సో 500 కన్నా తక్కువ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఉంది, తెలుగు ఉంది. ఇవి కాకుండా మిగతా ఏముంది? మ్యాథ్స్ అనేది ఉంది. సో ఇది ఫెచ్ చేసింది. సింగిల్ బుక్ మనకి ఇది ఫెచ్ చేసింది. వింగ్స్ ఆఫ్ ఫైర్ బై ఏపీజే 400 రూపీస్.
టైటిల్ అనేది వింగ్స్ ఆఫ్ ఫైర్ మ్యాచ్ అయింది కాబట్టి మనకి ఆ బుక్ సింగిల్ బుక్ అనేది ఫెచ్ చేయండి. సో ఇది బేసిక్ క్వెరీస్. సో తర్వాత అగ్రిగేషన్ అంటే ఏమిటంటే ఇది క్యాలిక్యులేషన్ టైప్ అన్నమాట. దీనికి ఫంక్షన్స్ వచ్చేసి యావరేజ్, కౌంట్, మ్యాక్స్, మిన్, సమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుక్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ అగ్రిగేట్ యావరేజ్ ఫంక్షన్ రాసుకుని ప్రైజ్ రాసుకున్నాం. మనకి 5 బుక్స్ ఉన్నాయనుకోండి, ఆ 5 బుక్స్కి ప్రైజెస్ యావరేజ్ చేసి మనకి ప్రైజ్ అనేది ఇస్తుంది. ఇది ఎందుకు వాడతాం అంటే రిపోర్ట్స్కి, అనాలిటిక్స్కి వాడతాం. సో ఇది ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చేద్దాం. సేమ్ ఇందాకలాగానే ఇక్కడ ఈ మోడల్స్ ఉన్నాయి కదా, సేమ్ ఈ మోడల్స్కే నేను వ్యూస్ రాసుకుంటున్నాను. బేసిక్ క్వెరీస్ అయిపోయింది కదా, ఇక్కడ అగ్రిగేషన్స్ అని రాస్తున్నాను. ఇక్కడ కోడ్ రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇలా ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాను, న్యూ ఫంక్షన్ అనేది. ఇక్కడ మనకు వార్నింగ్స్ చూపిస్తున్నాను కదా, యావరేజ్, కౌంట్, మ్యాక్స్ అనేది. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఇంపోర్ట్ చేసుకోలేదు మనం, అది చేసుకుందాం. సో ఇక్కడ ఫ్రమ్ సో ఇక్కడ మనకి వార్నింగ్స్ అనేవి పోయాయి. ఇప్పుడు ఈ ఫంక్షన్కి వచ్చేసి అగ్రిగేట్ అనే మెథడ్ డేటాబేస్లో, ఇది ఉంది కదా ఈ మెథడ్, అగ్రిగేట్ మెథడ్ డేటాబేస్లో సమ్మరీ క్యాలిక్యులేషన్స్కి యూజ్ అవుతుంది. బుక్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ అగ్రిగేట్ ఏవిజీ ప్రైస్ అంటే అన్ని బుక్స్ ప్రైజ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ లైన్ ఉంది కదా, ఈ లైను టోటల్ బుక్స్ కౌంట్ ఇస్తుంది. ఈ లైను డేటాబేస్లో హైయెస్ట్ ప్రైస్ ఐడెంటిఫై చేసి మనకి ఇస్తుంది. సో ఇదంతా ఒక దాంట్లో స్టోర్ చేసుకుని కాంటెక్స్ట్ అనే దాంట్లో నేను అగ్రిగేషన్ డాట్ హెచ్టిఎంఎల్ అన్న టెంప్లెట్కి పాస్ చేసుకున్నాను. అగ్రిగేట్ డాట్ హెచ్టిఎంఎల్. ఇలా ఒక టెంప్లెట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. యావరేజ్ ప్రైస్ డిస్ప్లే చేయడానికి, టోటల్ బుక్స్ డిస్ప్లే చేయడానికి, మ్యాక్సిమం ప్రైస్ డిస్ప్లే చేయడానికి. ఇప్పుడు ఒక యూఆర్ఎల్ సేమ్ దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ అగ్రిగేషన్ అని ఒక యూఆర్ఎల్ ఇచ్చి ఈ వ్యూస్ ఫంక్షన్లో ఉన్న ఇది ఫంక్షన్ ఏమో కాపీ చేసుకుంటున్నాను. సో ఈ అగ్రిగేషన్ అన్నది మనం ఒకసారి యాక్సెస్ చేద్దాం. ఇక్కడ టెంప్లెట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. నేను స్పెల్లింగ్ తప్పించాను అనుకుంటా. ఓకే, వ్యూస్లో ఏమి ఇచ్చాను? ఓకే, ఇక్కడ అగ్రిగేషన్ అని ఇచ్చాను, ఇక్కడ అగ్రిగేట్ అని ఇచ్చాను అంతే. ఓకే, సర్వర్ అనేది రీస్టార్ట్ చేద్దాం. సో మనకి యావరేజ్ ప్రైస్ అనేది వచ్చింది. టోటల్ బుక్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 600 అని వచ్చింది. ఇది అగ్రిగేషన్. ఇప్పుడు ఎనోటేషన్. ఈ ఎనోటేషన్ వల్ల ప్రతి ఆబ్జెక్ట్కి ఎక్స్ట్రా క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ అనేది యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ యానోటేట్
డిస్కౌంటెడ్ ప్రైస్ ఎఫ్ ప్రైస్ ఇంటూ 0.9 అని ఇచ్చారు కదా. ఇక్కడ ఏమవుతుందంటే 10% డిస్కౌంట్ ఆ ఫీల్డ్ మీద అప్లై చేస్తుంది. సో ఇది ఒక క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ని ఎక్స్ట్రాగా యాడ్ చేయొచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అగ్రిగేషన్ వ్యూస్లో రాసుకున్నాం కదా, ఇక్కడే నేను యానోటేట్ కూడా రాసేస్తున్నాను. ఇక్కడ యానోటేటెడ్ బుక్స్ అనేది ఒకటి రాసుకున్నాను. ఇక్కడ బుక్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ యానోటేట్ అని రాసుకొని ఇక్కడ క్యాలిక్యులేటెడ్ ఫీడ్ అనేది ఒకటి యాడ్ చేశాను, డిస్కౌంటెడ్ ప్రైస్ అని. దీంట్లో ఎక్స్ప్రెషన్ వ్రాపర్ అనేది ఫంక్షన్ రాసుకున్నాను. ఈ ఎక్స్ప్రెషన్ వ్రాపర్ ఎందుకంటే జాంగోకి మనం రిటర్న్ చేస్తున్న వాల్యూ డెసిమల్ కాబట్టి డెసిమల్ ఫీల్డ్ అని చెప్పాలి. అలా చెప్పలేదు అంటే జాంగో అనేది ఒక ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. సో అందుకే ఇక్కడ డెసిమల్ ఫీల్డ్ అనేది మనం మెన్షన్ చేసాం. ఈ ఎక్స్ప్రెషన్ వ్రాపర్ ఫంక్షన్ ఎందుకు యూస్ చేసాం అర్థమైంది కదా. జాంగోకి మనం రిటర్న్ చేస్తున్న వాల్యూ డెసిమల్ ఫీల్డ్ అని చెప్పడానికే ఈ ఎక్స్ప్రెషన్ వ్రాపర్ అనేది యూస్ చేసాం. సో ఇక్కడ మనకి ఎర్రర్స్ చూపిస్తుంది కదా, ఈ ఎర్రర్స్ని సాల్వ్ చేద్దాం. ఎర్రర్స్ అనేవి ఏమి రాలేదు. ఇప్పుడు టెంప్లెట్స్లో అగ్రిగేషన్ రాసుకున్నాం కదా, ఇప్పుడు యానోటేషన్ కూడా రాసుకుందాం. సో ఇలా ఒకటి యానోటేటెడ్ బుక్స్ అని #2 హెడ్డింగ్ పెట్టుకొని ఫర్ లూప్ రాసుకుని నేను ప్రతి ఒక్క బుక్కి ఒరిజినల్ ప్రైస్ అంతా డిస్కౌంటెడ్ ప్రైస్ అంతా అని డిస్ప్లే చేస్తున్నాను. సో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం ఇక్కడ. సో మనకి యానోటేటెడ్ బుక్స్ వచ్చేసి మ్యాక్స్ ఒరిజినల్ ప్రైస్ 600, దానికి డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి 540, వింగ్స్ ఆఫ్ ఫైర్కి వచ్చేసి 400, డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి 360. ఇలాగా మనం యానోటేషన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఎఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇదేమిటంటే డేటాబేస్ లెవెల్లో క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేయడానికి ఎఫ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి యూజ్ అవుతాయి. డేటాబేస్ లెవెల్లోనే క్యాలిక్యులేషన్స్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుక్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ అప్డేట్ ప్రైస్ ఈజ్వల్ టు ఎఫ్ ప్రైస్ ప్లస్ 50 అని రాసుకున్నాం. అంటే ప్రతి బుక్ ప్రైస్కి 50 రూపీస్ యాడ్ చేస్తుంది. నార్మల్గా మనం లూప్ వేసి ఆబ్జెక్ట్ ఫెచ్ చేసి అప్డేట్ చేయాల్సి వస్తుంది కదా, కానీ ఈ ఎఫ్ ఎక్స్ప్రెషన్స్ వల్ల సింగిల్ క్వెరీలో డైరెక్ట్గా డేటాబేస్ లెవెల్లోనే అప్డేట్ అయిపోతుంది. సో ఎఫ్ ప్రైస్ అంటే ఎగ్జిస్టింగ్ ప్రైస్ వాల్యూని రిఫరెన్స్ చేస్తుంది. దాంతోపాటు +50 అంటే ఇంక్రిమెంట్ చేసాం. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని. ఫస్ట్ ఇక్కడ వ్యూస్లో నేను ఎక్స్ప్రెషన్ అన్న వ్యూ ఫంక్షన్ తీసుకుంటాను. సో ఇక్కడ కోడ్ రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఒక వ్యూ రాసుకున్నాం. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. బుక్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ అప్డేట్ డేటాబేస్ లెవెల్లో ఇది 50తో ఇంక్రిమెంట్ అయిపోతుంది. మనకి బుక్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ ముందుగా మనం ఫస్ట్ టాపిక్లో చెప్పుకున్నాం, బేసిక్ క్వెరీస్లో చెప్పుకున్నాం. మొత్తం అన్ని డేటాబేస్లో ఉన్న బుక్స్ మొత్తం అన్ని ఫెచ్ చేస్తామని. తర్వాత ఎఫ్ ఎక్స్ప్రెషన్ డాట్ HTML టెంప్లెట్లో మనం ఈ డేటాని డిస్ప్లే చేస్తాం. ఈ టెంప్లెట్ కూడా రాసుకున్నాం. ఈ టెంప్లెట్లో ఫర్ లూప్ యూజ్ చేసుకుని ప్రతి ఒక్క బుక్ టైటిల్ అప్డేటెడ్ ప్రైస్
ఎంతో మనం ఫెచ్ చేస్తున్నాం అనమాట. సో, దీనికి ఒక యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఏం డిస్‌ప్లే అవుతుంది? మ్యాక్స్ అప్‌డేటెడ్ ప్రైస్ వచ్చేసి 650. నార్మల్ బేసిక్ ప్రైస్ వచ్చేసి 600 ఇచ్చాం. కాకపోతే ఇక్కడ 50 అనేది ఇంక్రిమెంట్ చేసాం. సేమ్ మిగతా బుక్స్ కూడా 50తో ఇంక్రిమెంట్ అయింది. దాని తర్వాత రా ఎస్‌క్యూఎల్ క్వెరీస్. ఇక్కడ మనం కస్టమ్ క్వెరీస్‌ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఎలా పెర్ఫార్మ్ చేస్తామో సేమ్ అలా స్టేట్మెంట్ కూడా ఇక్కడ రాయొచ్చు. కాకపోతే ఆ స్టేట్మెంట్ యూజ్ చేయాలంటే మనం డాట్ రా అనే ఫంక్షన్‌ని యూజ్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. బుక్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ రా ఫంక్షన్ యూజ్ చేసుకొని ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్ అనేది రాసుకున్నాం. ఈ ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్ అనేది రాసుకున్న తర్వాత మనకి డేటా అనేది డిస్‌ప్లే అవుతుంది. దీనివల్ల మనం డైరెక్ట్‌గా ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇది ప్రాక్టికల్‌గా చూద్దాం. యూజ్‌లోకెళ్ళి రా ఎస్‌క్యూఎల్ డెమో అని ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ మనం రా ఎస్‌క్యూఎల్ డెమో అనే ఒక ఫంక్షన్ రాసుకున్నాం. ఫంక్షన్‌లో బుక్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ రా అని రాసుకున్నాం. ఈ రా అనే ఫంక్షన్‌లో ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ రాసుకున్నాం. స్టేట్మెంట్ రాసుకున్న తర్వాత ఈ స్టేట్మెంట్‌లో ఏవైతే డేటా ఫెచ్ చేస్తుందో అది బుక్స్ వేరియబుల్‌లో మనం స్టోర్ చేసుకున్నాం. కాకపోతే ఇక్కడ డేటాబేస్ టేబుల్‌లో మనకి అడ్మిన్‌లో వచ్చేసరికి ఇక్కడ బుక్స్ అని ఇక్కడ ఉంది. ఓన్లీ బుక్స్ అని ఇస్తే సరిపోదు. సో, టేబుల్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ యాప్ నేమ్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ యాప్ నేమ్‌తో పాటు అండర్‌స్కోర్ బుక్ అని ఇవ్వాలి. సో, అర్థమైందా? ఇక్కడ మోడల్స్‌లో మనం బుక్ అని ఇచ్చాం. సో, ఇక్కడ ఫస్ట్ బి అనేది క్యాపిటల్ ఉంది. కాకపోతే ఇక్కడ స్మాల్ ఇవ్వాలి. యాప్ నేమ్ అండర్‌స్కోర్ బుక్ అని ఇస్తేనే ఆ డేటాబేస్ టేబుల్ అనేది మనకి రిప్రజెంట్ అవుతుంది. ఆ తర్వాత కండిషన్ రాసుకున్నాం. వేర్ ప్రైస్ గ్రేటర్ దాన్ %s. %s అంటే ఇక్కడ మనం దాని వాల్యూ ఇచ్చాం 300 అని. ప్రైస్ గ్రేటర్ దాన్ 300. ఏదైతే ప్రైస్ అనేది 300 కంటే ఎక్కువ ఉంటే ఆ డేటా మొత్తం మనకి ఫెచ్ అవుతుంది. ఫెచ్ అయ్యి బుక్స్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది. ఈ బుక్స్ అనేది రా ఎస్‌క్యూఎల్ హెడ్ డాట్ హెచ్‌టీఎంఎల్ టెంప్లేట్‌లో మనం సెండ్ చేసాం. సో, ఇక్కడ రా ఎస్‌క్యూఎల్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, మనం ఇలా ఒక టెంప్లేట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఈ టెంప్లేట్‌లో ఏమొచ్చింది? ఫర్ లూప్ యూజ్ చేసుకొని మొత్తం అన్ని బుక్స్‌ని మనం ఫెచ్ చేస్తాం. ఫెచ్ చేసుకొని టైటిల్, ప్రైస్ ఆ 2 డిస్‌ప్లే అయ్యేలాగా మనం రాసుకున్నాం. ఇప్పుడు యూఆర్ఎల్‌లో సో, ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో, మనకి మన రా ఎస్‌క్యూఎల్ అనేది ఇస్తే మ్యాథ్స్ అనేది 650 అని వచ్చింది. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది 450 వచ్చింది. తెలుగు అనేది 350 అని వచ్చింది. మనం ఏం చేసామంటే ఇక్కడ ఫస్ట్ మనం మ్యాథ్స్ అనేది 600 ఇచ్చాం. కాకపోతే ఇక్కడ ఎఫ్ ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసి ఇక్కడ మనం ఎఫ్ ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసాం కదా! ఇక్కడ యూజ్ చేసినప్పుడు డేటాబేస్ లెవెల్‌లోనే అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ +50తో మొత్తం అన్ని ఫీల్డ్స్ 600 ఉంటే 650 కింద అప్డేట్ చెయ్యి అని డేటాబేస్‌లో చెప్పాం. కాబట్టి 650 అయింది. అందుకే మనకి 50 ఇంక్రిమెంట్స్‌తో మనకి మొత్తం అన్ని చూపిస్తుంది. మీకు అడ్మిన్‌లో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ బుక్స్ కదా! బుక్స్ తెలుగు. సో, ఇక్కడ 50 అనేది వచ్చింది. మనం 300 ఇచ్చాం ముందు.
కాకపోతే ఇక్కడ 50 వచ్చింది. ఎందుకు? ఎఫ్ ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసి మనం డేటాబేస్ లెవెల్‌లో కాలిక్యులేషన్స్ అప్డేట్ చేసాం కాబట్టి. సో, ఇది రా ఎస్‌క్యూఎల్. ఈ రా ఎస్‌క్యూఎల్‌లో మనం ఏం చేసాం? ఒక ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసుకొని మన డేటాని ఫెచ్ చేసుకున్నాం. తర్వాత క్వెరీ ఆప్టిమైజేషన్ అంటే ఎన్‌ప్లస్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఈ క్వెరీ ఆప్టిమైజేషన్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ n+1 ప్రాబ్లమ్ అంటే ఏమిటి? ఈ n+1 ప్రాబ్లమ్ ఎప్పుడొస్తుందంటే ఫారెన్‌కి ఎప్పుడైతే యూజ్ చేసామో అప్పుడు ఒక టేబుల్‌లో ఉన్న డేటాని ఫెచ్ చేస్తే మనకి n+1 ప్రాబ్లమ్ అనేది ఎరైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ book.objects.set రిలేటెడ్ ఆథర్ అని ఇచ్చాం. అంటే బుక్ టేబుల్‌తో పాటు రిలేటెడ్ ఆథర్‌ని కూడా రిలేటెడ్ ఆథర్ టేబుల్‌ని కూడా ఒకసారిలో ఫెచ్ చేయి అని చెప్పాం. అప్పుడు నార్మల్‌గా book.objects.all యూజ్ చేస్తే బుక్ ఫెచ్ అవుతాయి. ఆథర్ పేరు యాక్సెస్ చేసేటప్పుడు జాంగో ఎవ్రి బుక్‌కి సెపరేట్ క్వెరీ రన్ చేస్తుంది. ఇది n+1 ప్రాబ్లమ్. ఇక్కడ బుక్ ఉంది కదా! యాక్స్, విండ్స్ ఆఫ్ ఫైర్ తెలుగు. ఇక్కడ ఆథర్‌ని కూడా మనం ఫెచ్ చేసామనుకోండి. అప్పుడు జాంగో అనేది ఏం చేస్తుంది? ప్రతి ఒక్క బుక్‌కి ఒక్కొక్కసారి ఆథర్‌ని ఫెచ్ చేస్తుంది. అంటే 3 టైమ్స్ ఆథర్‌ని ఫెచ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఇలాగ 3 టైమ్స్ ఫెచ్ చేయడం అంటే n+1 ప్రాబ్లమ్‌ని రైజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 బుక్సే ఉన్నాయి. అదే మనం కంపెనీ లెవెల్‌లో వెళ్తే చాలా లక్షల బుక్స్ ఉంటాయి. అప్పుడు లక్ష సార్లు జాంగో అనేది ఆథర్ నేమ్స్ ఫెచ్ చేయాలంటే చాలా కష్టం. n+1 ప్రాబ్లమ్ అనేది రైజ్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే జాయిన్ క్వెరీతో ఒకసారిలో ఫెచ్ చేసేలా చూస్తాం. ఇది ఎలాగంటే సెలెక్ట్ రిలేటెడ్ ఫంక్షన్‌తో మనం ఈ సెలెక్ట్ రిలేటెడ్ ఫంక్షన్ ఉంది కదా! ఈ ఫంక్షన్‌తో మనం n+1 ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తాం. ఇదేం చేస్తుందంటే ఫారెన్ కీ ఆబ్జెక్ట్స్ కూడా ఒక్క క్వెరీలోనే మనకి డేటాని ఫెచ్ చేస్తుంది. అదే ప్రీఫెచ్ అండర్‌స్కోర్ రిలేటెడ్ ఫంక్షన్ అనేది మెనీ టు మెనీ రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు ప్రీఫెచ్ రిలేటెడ్ ఫంక్షన్ అనేది వాడతాం. ఈ 2 ఎందుకు వాడతాం అంటే పెర్ఫార్మన్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి లార్జ్ డేటా సెట్స్ ఉన్నప్పుడు ఇది మంచిగా ఆప్టిమైజ్ చేసి పెర్ఫార్మన్స్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో, ఇది కోడ్ రూపంలో చూద్దాం. ఆప్టిమైజేషన్ డెమో అనే ఒక ఫంక్షన్‌తో రాసుకుంటున్నాను. సో, ఇలా ఒక ఫంక్షన్ అనేది రాసుకున్నాను. ఒక ఆప్టిమైజేషన్ డెమో అని ఫంక్షన్ రాసుకొని book.objects.select రిలేటెడ్ ఫంక్షన్ రాసుకొని author.all అంటూ మొత్తం అన్ని ఫెచ్ చేసేలాగా నేను రాసుకున్నాను. ఇంక్లూడింగ్ ఆథర్‌తో పాటు. మనం ఒకసారి మోడల్స్ చూసుకుంటే ఆథర్ వేరు, బుక్స్ వేరు కదా! మనం ఇక్కడ ఏం చేసాం? బుక్స్ మొత్తం అన్ని ఫెచ్ అవ్వాలి. ఆథర్స్ కూడా మొత్తం అన్ని ఫెచ్ అవ్వాలి అని ఈ ఒక్క లైన్‌తోనే మనం రాసాం. దీనివల్ల n+1 ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. ఫెచ్ చేసిన తర్వాత బుక్స్‌లో స్టోర్ చేసుకొని ఆ బుక్స్ అనేది ఆటోమేషన్.html అన్న టెంప్లేట్‌లో పాస్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ టెంప్లేట్ క్రియేట్ చేసుకున్నాం. ఇలా ఒక టెంప్లేట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో మొత్తం టైటిల్, ఆథర్ నేమ్, బుక్ పేజ్ ఈ 3 ఫెచ్ అయ్యేలాగా రాసుకున్నాను. ఇప్పుడు యూఆర్ఎల్స్. సో, ఆప్టిమైజేషన్ అయితే మనం క్లిక్ చేస్తే మనకి మ్యాథ్స్ బై శ్రీనివాస్, వింగ్స్ ఆఫ్ ఫైర్ బై ఏపీజే, తెలుగు బై శ్రీశ్రీ మొత్తం అన్నీ ఒకే క్వెరీతో మనకి మొత్తం అన్ని డేటా అనేది ఫెచ్ అవుతుంది. అదే 2 టేబుల్స్‌లో ఉన్నా కూడా. అది క్వెరీ ఆప్టిమైజేషన్. ఆ తర్వాత కస్టమ్ మోడల్ మేనేజర్. ఈ మోడల్స్‌లో మనం
ఆథర్ బుక్ అనేది క్రియేట్ చేసాం కదా, మనకి కస్టమ్‌గా ఒక మోడల్ మేనేజర్ అనేది కావాలంటే మనం బుక్ మేనేజర్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. లైక్ నాకు ఎక్స్‌పెన్సివ్ బుక్స్ అనేది ఫెచ్ చేయాలి అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అప్పుడు మనం బుక్ మేనేజర్ అనే ఒక మోడల్ క్రియేట్ చేసుకొని, అంటే సెపరేట్ మోడల్ కాదు, దీంట్లోనే ఒక మోడల్ క్రియేట్ చేసుకుంటాను. సో, ఇలాగా ఒక బుక్ మేనేజర్ మోడల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. మనం కస్టమ్ మేనేజర్ క్రియేట్ చేసాం కదా, ఈ బుక్ మేనేజర్ దాంట్లో ఎక్స్‌పెన్సివ్ అనే మెథడ్ ఉంది. ఈ మెథడ్ ఇది ప్రైస్ 500 కంటే ఎక్కువ ఉన్న బుక్స్‌ని ఫిల్టర్ చేసి ఇస్తుంది. ఆబ్జెక్ట్స్ ఈక్వల్ టు బుక్ మేనేజర్ అని డిఫైన్ చేసాం కాబట్టి, నార్మల్ క్వెరీస్‌తో పాటు మనం బుక్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఎక్స్‌పెన్సివ్ అని కాల్ చేసి డైరెక్ట్‌గా ఎక్స్‌పెన్సివ్ బుక్స్‌ని తెచ్చుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యూస్‌లో మనం సెపరేట్‌గా ఒక ఫంక్షన్ రాసుకొని, ప్రతి ఒక్క ఫంక్షన్‌కి ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని మనం టెంప్లేట్‌లో స్టోర్ చేసుకున్నాం కదా, అలా కాకుండా డైరెక్ట్‌గా మనం బుక్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఎక్స్‌పెన్సివ్ అన్న ఫంక్షన్‌తో కాల్ చేసుకొని మనం ఎక్స్‌పెన్సివ్ బుక్స్‌ని ఫెచ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. ఏ ఫంక్షను? ఎక్స్‌పెన్సివ్ బుక్స్ అనేది కస్టమ్ మేనేజర్ డెమో అనే ఫంక్షన్ క్రియేట్ చేసుకొని, దాంట్లో మనం ఇక్కడ మోడల్స్‌లో ఏదైతే బుక్ మేనేజర్‌లో ఎక్స్‌పెన్సివ్ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నామో, డైరెక్ట్‌గా బుక్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఎక్స్‌పెన్సివ్ అని కాల్ ఇలా కాల్ చేసుకుంటే మనకేమవుతుంది, ఎక్స్‌పెన్సివ్ బుక్ ఉన్న లాజిక్ అంతా ఇక్కడ రాసుకున్నాం. ప్రైస్ అనేది 500 కంటే ఎక్కువైతే ఏ బుక్స్ అయితే ఉంటాయో ఆ బుక్స్‌ని ఫెచ్ చేయమని మనం ఇక్కడ రాసుకున్నాం. సో, మనం సింపుల్‌గా ఈ ఒక ఫంక్షన్ రాసుకున్నాం. ఈ ఒక ఫంక్షన్ రాసుకొని ఈ టెంప్లేట్‌కి ఆ డేటాని పాస్ చేసుకుంటున్నాం. సో, టెంప్లేట్‌లో టైటిల్, ప్రైస్ 2 ఫెచ్ చేసుకున్నాం. ఇప్పుడు యూఆర్ఎల్స్‌లో ఇప్పుడు అవుట్‌పుట్ చూద్దాం. సో, కస్టమ్ మేనేజర్ వచ్చేసరికి 500 కంటే ఎక్కువ ఏదైతే ఉన్నాయో ఆ బుక్ అనేది మనకి మ్యాక్స్ వచ్చింది. ఇక్కడ మోడల్స్‌లో 500 కాకుండా 400 అని పెడుతున్నాను. సో, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే నాకు ప్రిన్స్ ఆఫ్ ఫైర్ కూడా వచ్చింది. ఎందుకంటే అది 450 గ్రేటర్ థాన్ 400 ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ అని నాకు ఫెచ్ అయినాయి. ఇలా మనం కస్టమ్ మోడల్స్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు సమ్మరీ. ఓఆర్ఎం అనేది డేటాబేస్ ఆపరేషన్స్ సింప్లిఫై చేస్తది విత్ పైథాన్ కోడ్. బేసిక్ క్వెరీస్ వచ్చేసి ఫెచ్చింగ్, ఫిల్టరింగ్. అగ్రిగేషన్ అండ్ అనోటేషన్ వచ్చేసి ఫర్ క్యాలిక్యులేషన్స్. ఎఫ్ ఎక్స్‌ప్రెషన్స్ వచ్చేసి డేటాబేస్ లెవెల్‌లో డేటాబేస్‌లో అప్డేట్ చేయడానికి మనం ఎఫ్ ఎక్స్‌ప్రెషన్స్ అనేది వాడతాం. రా ఎస్‌క్యూఎల్ అంటే మనం ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి రా ఫంక్షన్ అనేది వాడతాం. ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అదెందుకు వాడతామంటే సెలెక్ట్, రిలేటెడ్, ప్రిఫెచ్, రిలేటెడ్ అవి ఎప్పుడు వాడతామంటే ఫారెన్ కీ ఉన్నప్పుడు సెలెక్ట్, రిలేటెడ్ అనేది వాడతాం. ఎందుకంటే 2 టేబుల్స్‌లో ఒకేసారి డేటాని ఫెచ్ చేయడానికి సెలెక్ట్, రిలేటెడ్ అని వాడతాం. ఇది n+1 ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుంది. ప్రిఫెచ్, రిలేటెడ్ అని ఎప్పుడు వాడతాం అంటే మెనీ టు మెనీ రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు ప్రిఫెచ్, రిలేటెడ్ అనేది వాడతాం. మీకేమైనా ఈ వీడియోలో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.